పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహకారము మీ అందరితో ఉండునుగాక. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరియ తల్లి స్తోత్ర గీతం లాగా మరియ తల్లి దేవుని ఏ విధంగా స్తుతించిందో నా హృదయము దేవుని స్తుతించుచున్నది, నా హృదయము దేవుని యందు ఆనందించుచున్నది. ఆయన చేసినటువంటి మేలులను తలంచుకుని నేను ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞత తెలుపుతాను. ఈరోజు ప్రత్యేకంగా 20 సంవత్సరాలు గురుత్వ జీవితాన్ని ముగించుకొని 21వ సంవత్సరంలో అడుగు పెడుతున్నటువంటి నాకు దేవుడు అనేకమైనటువంటి మేలు చేశారు. మరి ముఖ్యంగా నాకు ఈ మంచి సంఘాన్ని, గొల్లప్రోలు మంచి కథోలిక సంఘాన్ని ఇచ్చినందుకు నేను దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞత తెలుపుతాను. ఈరోజు ప్రత్యేకంగా మీ అందరి కోసం ప్రార్థన చేస్తున్నాను. ఈ యొక్క నా యొక్క గురుత్వ జీవితపు ప్రయాణంలో 21వ సంవత్సరం ఒక ఇయర్ మార్క్గా నా జీవితంలో నిలిచిపోతుంది. ఎందుకంటే ప్రతిరోజు నేను పొందేటువంటి ఆ యొక్క అనుభూతి, ఆ ఆప్యాయత, ఆ అనురాగం నా జీవితాంతం స్థిరస్థాయిగా ఉండిపోతుంది. ఈరోజు ప్రత్యేకంగా మీ అందరి కోసం ప్రార్థిస్తూ ఉన్నాను. మన బిడ్డల కోసం, మన పిల్లల కోసం, మన కుటుంబాల కోసం, మన కుటుంబాలలో ఎటువంటి ఇబ్బందులు, ఎటువంటి ఆర్థిక పరిస్థితులు ఉన్నప్పటికీ వాటినన్నింటినీ దేవుడు దీవించి మనల్ని ఒక మంచి కథోలిక సంఘంగా తయారు చేయాలని ప్రార్థన చేస్తున్నాను. ఫాదర్ జేమ్స్ బాబు గారిని గట్టిగా చెప్పబట్టి ఒక మాట ఏంటంటే వారి కోసం ఒక మాట కింద బోయిన వారి కుటుంబంలో పుట్టి బోధకుడైనటువంటి జేమ్స్ బాబు గారు, ఆనందరావు ప్రార్థిస్తమ్మ గర్భాన్ని పుట్టినటువంటి పరమాత్మకి పుట్టులైనటువంటి జేమ్స్ బాబు గారు 25 వర్షాల వందల గురువై నవ్వుని వెలుచల్లి మన జీవితాలకు ప్రభు వరమై మమ్మల్ని దీవించడానికి మన గొల్లప్రోలు వచ్చిన గురువర్య, అందుకు మా ఈ వందనం గట్టిగా చదువుకుంటూ వారి ప్రేమతో సమాచార రాశి కావాలని, మరి వారిని చదువు కొడుతూ మరి సమాచార రాశి కావాలని ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని దీనందరికీ మన కారణం మన సంఘంలో పెద్దలు పల్లవి వారి వీధి నుంచి మచ్చ రామకృష్ణ గారు, పొలం రామకృష్ణ గారు ముందుకు రావాలి. సౌరి వారి వీధి నుంచి మచ్చం మీద దాదా వేది గారు ముందుకు రావాలి. చదువు స్పీడ్గా ముందుకు రావాలి. నిత్య సహాయవాది వీధి నుంచి మంగళ సత్యవతి గారు, జోడి వేది గారు ముందుకు రావాలి. అద్దెల వారి వీధి నుంచి మురళ వరలక్ష్మి గారు, పోలాడి దేవి గారు ముందుకు రావాలి. త్వరగా వచ్చినట్లయితే ఫాదర్ గారి పెద్దల సమక్షంలో కేక్ కట్ చేస్తారు. పెద్దలు ఎక్కడున్నా మరి ముందుకు రావాలని మనం చేస్తూ ఉన్నాం. రెండు పెద్దలు, సంఘ పెద్దలు, ఫాదర్ గారి నమస్కారాలు రావాలని మనం చేస్తున్నాం. ఏం కట్ చేస్తున్నారు సంఘ పెద్దలు చిన్న సంవత్సరంలో వారి యొక్క మరి ఘనంగా అద్భుతంగా జరుపుకుంటున్నటువంటి గురువర్యులకు ఆ దేవాలయ దేవుని యొక్క ఆశీర్వాదాలు ఇదిగా ఉండాలని చదువు సమయం అవుతుంది కాబట్టి దయచేసి సందర్భంలో కూర్చుందాం. ఇంకా చాలా సన్మానించవలసిన వారు చాలా మంది ఉన్నారు. సో కొద్దిగా వారికి సన్మానం అందిద్దాం. కూర్చోండి, అందరూ కూర్చోండి.
కూర్చోవాలి. సమయం లేదు, తక్కువ సమయం ఉంది. మనకు తెలుసు ఈరోజు చాలా చాలా అద్భుతమైన వాక్యం విన్నాం. మంచి ఆరాధన వచ్చి అద్భుతంగా జరిపించారు మా పాప గారు. సో అదేవిధంగా ముందుగా మన సబ్స్టేషన్ నుంచి వచ్చినటువంటి వారిని ముందుగా ఆహ్వానించుకుందాం. చేపురోలు గ్రామం నుంచి వచ్చినటువంటి చేపురోలు సంఘం నుంచి ఫాదర్ గారిని సత్కరించవలసిందిగా చేపురోలు సంఘస్థులు ముందు పిలుస్తున్నాం. చేపురోలు సంఘస్థులు మల్లెపూడి సంఘస్థులు మల్లెపూడికి వచ్చినటువంటి జ్వాడిస్ గారు ధర్మవరం గారు బాగుంటుంది వచ్చి ఫాదర్ గారిని పూర్వమాతో సాగుతూ సత్కరించవలసిందిగా వాటి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. మల్లెపూడి సంఘస్థులు మనం రావాలి. అదేవిధంగా మణిపూడి సంఘం నుండి కూడా యవనస్తులు వచ్చారు. వారు కూడా స్వాగతంతో పూర్వమాతో సత్కరిస్తారు. మీరు వెళ్ళమ్మా, మీరు వెళ్ళాలి, తొందరగా వెళ్ళాలి. చాలా మంది ఉన్నారు. గడ్డ చెప్పండి యూత్ వారు వచ్చి మరి పాతగారిని సన్మానించాలని వారికి సిద్ధంగా ఉన్నారు. యవనస్తులు తొందరగా రావాలి, తొందరగా రావాలి. అదేవిధంగా ఉపదేశం చివరిగా ఉపదేశం అయిన తర్వాత ఉపదేశులు సన్మానించిన తర్వాత సంఘంలో ఇంకా ఎవరైనా ఉన్నట్లయితే సన్మానించవచ్చు. కూడా ఈ సువార్థికులు బ్రదర్ గారు కూడా సువార్థికులే. బ్రదర్ గారు కూడా ముందుకు రావాలని మనం చేస్తున్నాం. బ్రదర్ గారు మాస్టర్ గారు ఫాదర్ గారికి ఫాదర్ గారికి ఘనంగా పూలాభిషేకం, ఘనంగా పూలాభిషేకం గంట చెప్పకూడదు, గంట చెప్పకూడదు, పూలాభిషేకం చేస్తున్నాం. ఇప్పుడు ఎవరైనా మరి ఫాదర్ గారిని సత్కరించడానికి ఎవరైనా మన పేరు ఇవ్వకపోయినా ఇంకా ఎవరైనా సత్కరించాలని వచ్చి సత్కరించి ఫాదర్ గారి ఆశీర్వాదం తీసుకోండి. తీసుకుని అందరూ కూడా భోజనం మనం చేస్తున్నాం. ఒక్క నిమిషంలో నేను ఫాదర్ గారు మాట్లాడుతున్నారు. ఒక్క నిమిషం అలాగే నిలబడండి, అక్కడ నిలబడి తిరిగి. దయచేసి నన్ను నా జీవితంలో ఎప్పుడు ఇలాంటి సంభావాలు నా గురువు అయిన తర్వాత మొట్టమొదటి జరిగింది. తర్వాత 10 సంవత్సరాలు ఉత్తర దేశానికి వెళ్ళాను. అక్కడ ఇలాంటి ఆప్యాయతలు ప్రేమలు గొల్లపురం వచ్చిన తర్వాత ఈ ప్రేమ అంటే ఏమిటో, ఆప్యాయతలు ఏమిటో, అనుభూతులు ఏమిటో ఇప్పుడిప్పుడే తెలుసుకున్నాను. మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ 20 సంవత్సరాల్లో నా జీవితం 4 సంవత్సరాలు గురు తరబీదులకి, తర్వాత 1 సంవత్సరం హుస్నాబాద్, తర్వాత 10 సంవత్సరాలు కెనడా దేశం. కెనడా నుండి వచ్చిన తర్వాత 3 సంవత్సరాలు కోసాధికారిగా పనిచేశాను. తర్వాత ఊటుకూరు, ఇప్పుడు గొల్లపురం. ఇది నా జీవితాన్ని నా 20 సంవత్సరాలు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇదే ప్రేమ ఆప్యాయతలు నా అందరి గురువులు అందరికీ ఇస్తానని
కోరుకుంటూ థ్యాంక్ యూ. ప్రభు మీతో ఉందిగాక. మీ ఆత్మతో ఉందిగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ సర్వదా మీకు కాచుగా పాదురుగాక. ఆమేన్. మా దానికి వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.